పాలన ఫ్యూచర్ సిటీ అంటూ రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కాస్త ఆసక్తికరంగానే ఉన్నాయి. నెలలో 3-4 రోజులు నేను బట్టి ఇక్కడే ఉంటాం అంటే పాలన కూడా అక్కడి నుంచే చేస్తామని చెబుతున్నారు. 10 ఏళ్ళు అవకాశం ఇస్తే ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఇక్కడికి రప్పిస్తా. ఫార్చ్యూన్ 500గా పేరు పొందిన కంపెనీలు. ఇక నుంచి బందర్ పోర్ట్ రోడ్డుకు చెన్నై బెంగళూరుకు బుల్లెట్ రైళ్లు. మీ భూములు గుంజుకోం, ఒప్పించి మెప్పించే తీసుకుంటాం. డిసెంబర్లో యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ భవనం ప్రారంభం అంటూ రేవంత్ రెడ్డి గారు చాలా ఆశాజనకమైన రీతిలో మాట్లాడారు. విజయ్ గారు చెప్పండి, ఏమిటి రేవంత్ రెడ్డి గారిది ఆశ మంచిదే, ఆశ ఉండటం తప్పు కాదు, అది ఆశగానే చూడాలా లేక హైప్గా చూడాలా? ఎట్లా మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఈ పాయింట్ని? అయితే బుల్లెట్ ట్రైన్ దాకా వెళ్ళిపోయారంటే అచ్చంగా చంద్రబాబు గారు మాట్లాడినట్లేనేమో అనిపిస్తుంది కానీ బట్ హైదరాబాద్కి ఎక్కువ అవకాశం ఉందనుకోండి బుల్లెట్ ట్రైన్ రావడానికి. బట్ ఓవరాల్గా ఫ్యూచర్ సిటీ అట్లాగే నేను నాగార్జున గారికి సంబంధించి చేసిన కామెంట్లు వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏమిటి? హైప్ అంటే ముందు ఇక్కడ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందండి. పడిపోయిన దాన్ని హైప్ ఈ ఫ్యూచర్ సిటీ పేరుతో హైప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ అది వర్కౌట్ జరగట్లేదు. హైదరాబాద్ అనేది న్యాచురల్ డెవలప్మెంట్ సిటీ. దీనికి కొత్తగా ఒక ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టి అక్కడనే అన్ని కట్టేస్తామంటే కుదరదు. ఎందుకంటే ఇది మహానగరంగా ఉంది, దీనికి ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్ ఉంది, నెక్స్ట్ ఇంకొక రీజనల్ రింగ్ రోడ్ కూడా వేసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో సహజ సిద్ధమైనటువంటి సిటీ డెవలప్ అవుతుంది. దీన్ని వేరే తీరుగా తీసుకుపోయి ఒకే దగ్గర సిటీ అన్ని ఆఫీసులు కడతాము అన్ని చేస్తాము అనేది అదొక సాహసోపేతమైన నిర్ణయం అన్నారు. అది ఉద్దేశపూర్వకంగా ఏదో ఇంటెన్షనల్ స్వార్థంతో చేస్తున్నటువంటి పనిగానే భావించాల్సి వస్తుంది. ప్లస్ అక్కడనే కూర్చొని కడతా అంటే 2 సంవత్సరాల నుంచి ఢిల్లీకి 55 సార్లు తిరిగిరండి. ఇంతవరకు ఒకటి కూడా కనీసం యూరియా కూడా తీసుకురాలేకపోయారు, యూరియా కూడా అందించలేకపోయారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి అక్కడనే కూర్చొని నేనే ఫ్యూచర్ సిటీ దగ్గర కట్టించి 500 ఫ్యూచర్ ఫార్చ్యూన్ కంపెనీలు మొత్తం తీసుకొస్తా అంటే నమ్మశక్యం లేదు. 2 ఏళ్లనే ఏం చేయలేనటువంటి వ్యక్తులు 2 ఏళ్లలో హైదరాబాద్ తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ పడిపోయింది. రియల్ ఎస్టేట్ వాస్తవానికి అందుకు ఆ ప్రధానమైనటువంటి నిన్న అంత న్యూయార్క్ కు సంబంధించిన చెప్పినా నేను ఇంకేదో సిటీ చేస్తా అని చెప్పినా రియల్ ఎస్టేట్ అంటే అంతకుముందు కేసీఆర్ గారు కూడా అట్లా చెప్పారు కదా, డల్లాస్ అని అవని ఇవని. అప్పుడు మరి మీలాంటి వాళ్ళు విమర్శించారా? కేసీఆర్ గారు చెప్పినదేమో ఉన్న సిటీని అందులో రోడ్లు కానీ ఇతర మౌలిక వసతులు కానీ ఉన్నటువంటి దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆ రకంగా మనకు కొత్త సిటీ కనిపించింది. ఇక్కడ ట్రాఫిక్ జామ్ సంబంధించి అదేవిధంగా ఫ్లైఓవర్లకు సంబంధించి కంపెనీలకు నిజమే. కేటీఆర్ గారు కానీ వాళ్ళు వంతెనలు వేసిన మాట నిజమే కానీ డల్లాస్ అయిపోయిందా? హుస్సేన్ సాగర్ ని కొబ్బరి నీళ్ళు లాగా మారుస్తా ఉన్నారు, మార్చారా? అంటే మనం విశ్లేషించేటప్పుడు రెండు వైపులా మాట్లాడితే బాగుంటుంది. అదే సార్ చెప్పేటప్పుడు ఒకేసారి డల్లాస్ కాదు, ఒకేసారి న్యూయార్క్ కాదు, ఒకేసారి ఏది కాదు. హైదరాబాద్ 436 సంవత్సరాల తర్వాత ఈ స్థాయికి వచ్చినటువంటి సిచ్యువేషన్. ఒకేసారి ఫ్యూచర్ సిటీ కడతా అంటే అమరావతి నీళ్ళల్లో ఉంది, ఇక్కడ సేమ్ ఒకే వైపు నుంచి అమరావతి మొత్తం నీళ్ళల్లో ఉంది. నీళ్ళల్లో ఉన్న సిటీకి జనం లేని సిటీకి రోడ్లు వేస్తా అంటున్నారు, జనం లేని సిటీకి మెట్రో వేస్తా అంటున్నారు. ఆల్రెడీ కోటికి పైగా జనాభా, దాదాపు 2 కోట్ల వరకు ఉన్న జనాభా చుట్టూ మెట్రో రైలు ఇవ్వని అంటున్నారు. మేడ్చల్ వైపు కానీ అదేవిధంగా చేవెల వైపు కానీ ఇంకా రకరకాల మెట్రో చేసుకోవచ్చు. ఇప్పుడు జనం లేని దగ్గర మెట్రో ఉండేదే నష్టాల్లో నడుస్తుంటది జనరల్ గా రవాణా వ్యవస్థ. దాన్ని ఆల్రెడీ ఇప్పుడు మెట్రోని ప్రజలు లేని ఫ్యూచర్ సిటీకి మెట్రో వేస్తా అంటే అది హాస్యాస్పదమే ఉంటది కదా, ఉద్దేశపూర్వకంగా చెప్తున్నట్టే ఉంటది కదా. ప్లస్ ఈ రకమైనటువంటి ప్రణాళికలతోటి ఫ్యూచర్ సిటీ ఉండదు. హైదరాబాదు సహజ సిద్ధమైనటువంటి డెవలప్ అయినటువంటి సిటీగా ఉంది, అంతర్జాతీయ నగరంగా ఉంది. కాకపోతే ఉన్న హైదరాబాద్ లో నీకు మురుగునీరు సరఫరా సరిగ్గా ఉండే విధంగా, అదేవిధంగా మంచినీటి సరఫరా సరిగ్గా ఉండే విధంగా, ప్రజలకు విద్యుత్ సరిగ్గా ఉండే విధంగా ఇవి మరింత అంతర్జాతీయ స్థాయిలో అందిస్తేనే ఇంకా దీనికి మరింత అవుతుంది, సహజ సిద్ధమైనటువంటి డెవలప్ అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు ఒకే దగ్గర మళ్ళీ 40,000 ఎకరాలు తీసుకొని అటువైపు కూడా అమరావతి 30,000-40,000 ఎకరాలు తీసుకొని అది నీళ్ళల్లో ఉంది. అది నీళ్ళల్లో ఉన్న అది ఎప్పటి వరకు పదే నీళ్ళల్లో ఉందని అనొద్దు. కొంత నీళ్ళల్లో ఉంటుంది, కొంత బయట ఉంటుంది, అది వేరే విషయం. కానీ బట్ అక్కడ సమస్యలు వేరు, ఇక్కడ సమస్యలు వేరు. ఇక్కడ 30,000 ఎకరాలు తీసుకుని ఇక్కడ చేయాల్సిన అవసరం ఉందా? దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటే సంతోషమే. అంటే ఎక్స్పాన్షన్, హైదరాబాద్ ఎక్స్పాన్షన్కి ఆయన ప్రయత్నం చేస్తున్నట్లు అనుకోవాలి. దానికి ఒక పేరు పెడితే
పేరు పెట్టి ఇప్పుడు హైటెక్ సిటీ అని పేరు పెడితే మొత్తం సిటీ అంతా నేనే కట్టానని ఆయన అంటారు, కట్టినట్టుగా డెవలప్ అట్లా చేసినట్టు. పేరు పెట్టడం వేరు సార్. అట్లా పేరు పెట్టి కొన్ని హైదరాబాద్ అప్పుడు సైబరాబాద్ సిటీ అని చెప్పినటువంటిది సైబరాబాద్ కమిషనరేట్ హైటెక్ సిటీ అంటే హైదరాబాద్ కానుకొని నెక్స్ట్ ఎక్స్టెన్షన్ లాగా ఉన్నటువంటి సిటీ లాగా చూడాలి. ఆటోమేటిక్ గా ఇది హైదరాబాద్ 40 కిలోమీటర్ల దూరంలో పెట్టినటువంటి సిస్టమ్. ఓహో. హైదరాబాద్ సహజసిద్ధంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధి, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు Right. సహజ సిద్ధమైన డెవలప్మెంట్ అంటే అవుతుంది. అంటే ఫ్యూచర్ అవునన్నా కాకుండా ఓకే 500 ఫ్యూచర్ companies ఫైనల్గా చెప్పండి, వస్తాయి. ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ హైదరాబాద్కి ఉపయోగమా కాదా? ఉపయోగించుకుంటే ఉపయోగం కూడా అవుతుంది కదా. ఉపయోగపడే అవకాశాలు కొన్ని ఉంటాయి సార్. మొత్తం తీసుకుపోయి హైదరాబాద్ సిటీ ఆన్నే పెడితే అంటే జనం పాలన లేని కూడా చోట అక్కడే అనేసరికి కొంత ఇక్కడ ఏమైంది, ఫ్యూచర్ సిటీ పేరుతోటి రోడ్లు వేస్తున్నారు. రోడ్లు ఏంది, సీఎం రమేష్ కే ఇచ్చినటువంటి సిస్టమ్ కానీ తన స్వార్థ ప్రయోజనాలకు వాడుతున్నా అని చెప్తున్నటువంటిది కదా సీఎం అంటే అది రమేష్. మీరు టీఆర్ఎస్ వాళ్ళ ఆరోపణలో ఎవరికో ఒకరికి ఇస్తారు కదా, టెండర్ ద్వారా వచ్చిందా లేకపోతే ఎట్లా వచ్చిందనే ఇష్యూలోకి మనం తెలుసు ఇప్పుడు కదా సార్, ఆ ఇప్పుడు ఇష్యూలోకి ఎట్లా వెళ్ళాల్సిన అవసరం లేదు. జరుగుతుంది? ఎందుకంటే అది ఆల్రెడీ ఎవరికైనా ఇవ్వచ్చు, ఎవరో వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తారు కదా. ఎవరికైనా ఇవ్వచ్చు, ఏదైనా చేయవచ్చు. కానీ ఉన్న రాజకీయ వ్యవస్థ ఎక్కడైనా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్, భారత రాజకీయ వ్యవస్థలో ఎవరు ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఎవరు అనుకుంటే వాళ్ళకే ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టులు పోతున్నాయి. అది వేరే చర్చలు. ఎక్కడైనా వేరే దగ్గర పోర్టులు, అది తెలిసిన సత్యం. ఓకే. భారతదేశంలో అదాని కాదని పోర్టులను ఎవరు కొనేటట్టు లేరు, తీసుకునేటట్టు లేరు. అట్లా ఉన్నది భారతదేశంలో. ప్రైమ్ మినిస్టర్ అదానికి ఏ రకంగా సహకరిస్తున్నారో భారత రాజకీయ వ్యవస్థలో ఇట్లాంటి సిస్టమ్ ఉన్నది. ఇక్కడ బీజేపీకి చెందినటువంటిది సొంత మనుషులకు ఇంకెవరికైనా ఇచ్చుకున్నారా? రాజకీయాన్ని, వ్యాపారాన్ని, కాంట్రాక్టుల్ని ఒకే రకంగా ఎట్లా చూస్తారు? అదే కాంట్రాక్ట్ చూడాలి. తప్పు ఇప్పుడున్న జరిగితే సిస్టంలో అట్లా తప్పు పట్టాలి తప్ప. చూడకపోతే, ఇప్పుడున్న సిస్టమ్ లో అలా చూడకపోతే రాజకీయాలను అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. వ్యాపారాలకు రాజకీయాలకు లింక్ తోటి నడుస్తుంది. కాంట్రాక్టులకు రాజకీయాలకు లింక్ తోటే రాజకీయ వ్యవస్థ నడుస్తుంది. అంటే మరి గత ప్రభుత్వానికి కూడా వర్తిస్తుందిగా, గత ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది అదే రూల్, అదే సూత్రం. నేను ఇప్పుడు భారత రాజకీయ వ్యవస్థ గురించే చెప్తున్నాను. భారత రాజకీయ వ్యవస్థలనే ఈ సిస్టమ్ తయారు చేసి పెట్టారు. రైట్. ఫైనల్ గా చెప్పండి, ఫైనల్ గా రేవంత్ రెడ్డి గారికి మీరు ఇచ్చే సలహా ఏమిటి, సూచన ఏమిటి? మీరు 2 ఏళ్ల ఆన్నే కూర్చొని కడతా అంటున్నారు. మీరు 55 సార్లు ఢిల్లీకి పోయే యూరియా బస్తా తేలేకపోయారు. ఇచ్చారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఇచ్చింది కదా, అసలు ఇవ్వలేదని చెప్తే అట్లా కొంత ఏదో ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి సార్, రాష్ట్ర ప్రజలకైతే అందుబాటులోకి తేలేకపోయారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. ముందు మీరు జనవరి నుంచే ప్లాన్ చేసుకుంటే వచ్చేది. జనవరిలోనే మీరు ఇప్పుడు ఈ సమస్యలని చూడమని చెబుతారు అంతే కదా. అట్లా అవి ముందు ఇప్పుడు నెక్స్ట్ వడ్ల కొనుగోలు ఉంది. వడ్ల కొనుగోలు సమస్య చాలా బాగా రాబోతున్నటువంటి సమస్యగా ఉన్నది. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్య నేల విడిచి సాము చేయకుండా రియాలిటీలో ఉండి పరిపాలన చేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు విజయ్ గారు.